నమస్తే అండి, నేను మీ శారదని. అందరూ బాగున్నారు కదా? మేము కూడా అంతా బాగున్నామండి. యాక్చువల్గా మొన్న సాటర్డే సండేస్ నుంచి స్టార్ట్ అయింది వర్షము. హైదరాబాద్ మొత్తం భయంకరంగా ఉండిందండి. సో పిల్లలకి అందరికీ న్యూస్లో కూడా మీకు వస్తూనే ఉంది కదా, హాలిడేస్ ఇచ్చేసారనమాట. సో మన కొరియర్ సర్వీస్ కూడా దానివల్ల చాలా లేట్ అయిందండి. ఇప్పటిదాకా నిన్నటి దాకా జస్ట్ 1 టైమే పంపించగలిగామన్నమాట పార్సెల్స్ అన్నీ కూడా. సో చాలా డిలే అయ్యింది ఈసారి. ఇంకా వర్షాలు తగ్గిపోయాయని అనుకుంటున్నాను. అంటే రైనీ సీజన్లో వచ్చే వర్షాలు మామూలే అనుకోండి, వాటికి పెద్దగా అబ్స్ట్రక్షన్స్ ఉండవు. బట్ ఇవి కంటిన్యూస్గా గాలి వాన ఉండేసరికి అసలు ఏ సర్వీసెస్ కూడా ప్రాపర్గా లేవండి. సో దానివల్ల డిలే అయ్యింది. అందరూ అర్థం చేసుకున్నారు, చాలా చాలా థ్యాంక్స్. సో ఇవాల్టి ఎపిసోడ్లో అన్నీ కూడా బనారస్ సిల్క్ శారీస్ చూపిస్తానండి. అంటే బనారస్లో పట్టు టైప్ అనమాట, ఫ్యాన్సీ పట్టు. ఇవన్నీ చిన్న చిన్న ఫంక్షన్స్కి కట్టుకోవడానికి బాగుంటుంది. సో అందులోనే డిఫరెంట్ వెరైటీస్ చూపిస్తానమాట. సో చూడండి, నచ్చిన శారీని వాట్సాప్లో స్క్రీన్ షాట్ పెట్టి పర్చేస్ చేసుకోండి. ఇవన్నీ కూడా అన్నీ కూడా ఆల్మోస్ట్ జాగ్రత్తగా హ్యాండ్ వాష్ చేసుకుంటే సరిపోతుందండి. ఇవన్నీ శారీస్గా నువ్వు కట్టుకోవచ్చు, లాంగ్ ఫ్రాక్స్కి స్టిచ్ చేయించుకోవచ్చు, లేదా క్రాప్ టాప్స్కైనా లంగా ఓణీలకైనా చాలా బాగుంటాయి అన్నమాట. సో బనారస్లోనే చాలా వెరైటీస్ చూపిస్తాను. టిష్యూ వెరైటీ చూపిస్తాను, పైతానీ వెరైటీ చూపిస్తాను, అలాగే సాఫ్ట్ సిల్క్ చూపిస్తాను. సో 3 to 4 వెరైటీస్ ఉన్నాయి. అన్నీ కూడా చూడండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి నచ్చినది పర్చేస్ చేసుకోండి. సో చూసేద్దామండి శారీస్. సో ఇవాళ ఫస్ట్ శారీ అండి. ఇవి అమ్మవార్లకి శ్రావణ మాసంలో కానీ దసరాల్లో కానీ అమ్మవార్లకి కట్టడానికి కూడా బాగుంటుంది, అందుకే ఒంటి మీద వేసుకొని చూపించట్లేదు. ఇది బనారస్ శారీ అండి. లైట్ వెయిట్ ఉంది, హెవీగా లేదు, సాఫ్ట్గా ఉంది. రెడ్ కలర్ అండి, మంచి మిర్చి రెడ్ కలర్. ఇది హైట్ కూడా మనకి 46 ఇంచెస్ వస్తుంది. శారీ లెంత్ వచ్చేసరికి 6.5 మీటర్స్ ఉంటుందండి. చూసారు కదా? సో 2 ఇంచెస్ పైన కింద యాంటీ గోల్డెన్ జరీ వీవింగ్ బార్డర్స్. అండ్ ఆల్ ఓవర్ శారీ పికాక్స్ అండ్ ప్యారెట్స్ డిజైన్లో వచ్చాయి బుటీస్. సో ఇది పళ్ళు ఇలా వస్తుంది. ఇది బ్లౌజ్ అండి, స్మాల్ బార్డర్ వస్తుంది. అండ్ లోపల కట్టుకొంగు ఒక 1/2 మీటర్ ప్లెయిన్ వస్తుంది ఇలాగా. ఓకేనా? సో ఇవన్నీ కూడా డిఫరెంట్ ప్రైసెస్ ఉన్నాయండి. దీని యాక్చువల్ ప్రైస్ వచ్చేసరికి 2430 రూపీస్. సో సేల్ ప్రైస్ ఇది 1500 రూపీస్ అండి. నెక్స్ట్ శారీ అండి, ఇది లోటస్ పింక్ కలర్ అనమాట, డార్క్ లోటస్ పింక్ కలర్. సో ఇవి యాక్చువల్గా లాస్ట్ ఇయర్ వరలక్ష్మి వ్రతానికి నేను ఒక వీడియో చేశానండి. శారీస్తో రెడీమేడ్ అమ్మవారికి రెడీమేడ్ శారీ లాగా స్టిచ్ చేయించానమాట ఆర్డర్స్ మీదనే. సో ఇన్ కేస్ ఎవరికన్నా అలాగే ఇంట్రెస్ట్ ఉంది అంటే ఆ లింక్ ఈ వీడియోలో కింద డిస్క్రిప్షన్లో ఆ లింక్ షేర్ చేస్తాను, చూడండి. అమ్మవారికి లంగా ఎలా వస్తుంది, అంటే రెడీమేడ్ శారీ ఎలా వస్తుంది అనేది అది చూసి ఇలాంటి శారీస్లో మీరు ఏమన్నా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ శారీస్ అయినా, ఈ ఎపిసోడ్లో శారీస్ అయినా, లేకపోతే ప్రీవియస్ ఎపిసోడ్స్లో ఏమన్నా శారీస్ అలాగా స్టిచ్ చేసి అమ్మవారికి శారీ లాగా కట్టుకునేటట్టుగా, ఆ తర్వాత ఆ స్టిచెస్ విప్పేసి మనం నార్మల్ శారీగా యూజ్ చేసేసేటట్టుగా చూపించాను వీడియో ఒకటి. అది చూడండి, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఇన్ కేస్ అలా ఏదన్నా కావాలి అనుకుంటే స్టిచ్చింగ్ ఛార్జెస్ దానికి 500 రూపీస్ ఉంటాయండి. సో ఒకవేళ ఈ శారీ తీసుకున్నారనుకోండి, శారీ ప్రైస్ 1500 ఉంటుంది, ఎక్స్ట్రాగా స్టిచ్ చేసినందుకు 500 ఉంటుంది. సో అలా ఏమన్నా ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీరు అలా కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. దానికి మినిమం 10 days పడుతుంది, కాబట్టి ఇప్పటి నుంచే మీరు ప్లాన్ చేసుకోండి. సో లోటస్ పింక్ కలర్ సేమ్ ఇందాకట్లాగానే పైన కింద 2.5 ఇంచెస్ బార్డర్స్ ఉన్నాయి. పీకాక్ అండ్ ప్యారెట్స్ బుటీస్ వచ్చాయి. పళ్ళు, ప్లెయిన్ బ్లౌజ్ విత్ బార్డర్. సాఫ్ట్గా, మెయింటెనెన్స్ కూడా చాలా ఈజీ అండి. నార్మల్ హ్యాండ్ వాష్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇవి వెయిట్ కూడా ఏం పెద్దగా ఉండవు. ఒక 400 to 500 grams ఉంటుందన్నమాట శారీ. నలిగిపోవటం కానీ ఇలా ఏమీ ఉండదండి. ఈజీగా మెయింటెనెన్స్ చాలా ఈజీ, కట్టుకోవడానికి కూడా చాలా ఈజీగా వస్తాయి. సో ఈ శారీ ప్రైస్ కూడా మనకి 1500 రూపీస్.
నెక్స్ట్ అండి బనారస్ టిష్యూ శారీస్. బట్ ఇవేంటంటే కాటన్ విత్ టిష్యూ వస్తుంది కాబట్టి మనకి సాఫ్ట్గా ఉంటాయి, చీర చక్కగా అణుగుతుంది, ఈజీగా ఉంటుంది అనమాట. సో అన్నీ కూడా అమ్మవారికి సూట్ అయ్యే కలర్స్ ఎక్కువ మటుకు ఇవి పూజలకి వాటికి మనం కట్టుకోవడానికి టెంపుల్స్కి కానీ ఈజీ మెయింటెనెన్స్ అండ్ కలర్స్ కూడా సూట్ అయ్యేటట్టుగా ఈ ఎపిసోడ్ చేస్తున్నాను. చూసారా టిష్యూ పట్టు ఇది. సో శారీ అంతా లైట్ గ్రీన్ కలర్ వస్తుంది, పింక్ నేవీ బ్లూ కాంబినేషన్లో వస్తాయి అనమాట. పైన బార్డర్ వచ్చేసరికి 2.5 ఇంచెస్ పింక్ కలర్ బార్డర్ పైన అంతా జరీ వీవింగ్ ఉంటుంది. ఈ టిష్యూలో అంతా కూడా మనకి రోజ్ బడ్స్ డిజైన్స్ వచ్చాయి శారీ బాడీ మీద అంతా. కింద బార్డర్ వచ్చేసరికి మనకి డబుల్ బార్డర్ వస్తుందండి ఇలాగా. సో నేవీ బ్లూ బార్డర్ వచ్చేసరికి 1.5 ఇంచ్ ఉంటుంది అండ్ పింక్ కలర్ బార్డర్ వచ్చేసరికి 4 ఇంచెస్ బార్డర్ ఉంటుంది అనమాట. ఇవైతే చాలా లైట్ వెయిట్ ఉంటాయి, సాఫ్ట్గా ఉన్నాయి. టిష్యూ కాబట్టి రఫ్గా ఉంటుంది అనుకోవద్దు, చాలా చాలా సాఫ్ట్గా ఉన్నాయి. నేవీ బ్లూ పళ్ళు ఇలాగా అండ్ బ్లౌజ్ కూడా మనకి మొత్తం అంతా బనారస్ బ్రొకేడ్ టిష్యూలోనే వచ్చింది ఇలాగా. ఓకేనా. సో ఈ శారీ ప్రైస్ కూడా 1500 రూపీస్. నెక్స్ట్ శారీ నేవీ బ్లూ, మస్టర్డ్ ఎల్లో అండ్ బ్రౌన్ కలర్ కాంబినేషన్, మరూనిష్ బ్రౌన్ కలర్ కాంబినేషన్లో వచ్చింది. శారీ బాడీ అంతా నేవీ బ్లూ కలర్ అండి విత్ సిల్వర్ జరీ టిష్యూ అండ్ పైన మస్టర్డ్ కలర్ బార్డర్ వచ్చింది 2 ఇంచెస్లో. కింద బార్డర్ వచ్చేసరికి ఒక 1.5 ఇంచ్ మరూనిష్ బ్రౌన్ కలర్ బార్డర్ అండ్ 4 to 5 ఇంచెస్ మస్టర్డ్ కలర్ బార్డర్లో వచ్చింది. సో ఇవన్నీ మనము చక్కగా పేరెంటాలకి కట్టుకోవడానికి, చిన్న చిన్న అకేషన్స్లో సత్యనారాయణ వ్రతాలప్పుడు అప్పుడు కట్టుకోవడానికి టెంపుల్స్కి బాగుంటాయండి. పళ్ళు, బ్లౌజ్. సో ఈ శారీ ప్రైస్ కూడా 1500 రూపీస్. నెక్స్ట్ శారీ అండి డార్క్ ఆనియన్ పింక్కి టిష్యూ వచ్చిందనమాట బాడీ అంతా. పైన మస్టర్డ్ కలర్ బార్డర్ అండ్ కింద మస్టర్డ్ అండ్ గ్రీన్ బార్డర్ వచ్చింది. చూడండి ఇలాగా డార్క్ మెహందీ గ్రీన్ కలర్ బార్డర్ వచ్చింది. అది కూడా 2 డిజైన్స్లో వచ్చింది. ఫ్లవర్ డిజైన్ వచ్చింది, అలాగే 2 ఇంచెస్ ఏమో ఫ్లవర్ డిజైన్ వచ్చింది, ఒక 2 ఇంచెస్ ఏమో డైమండ్ షేప్స్ వచ్చాయి, దాంట్లో మళ్ళీ ముగ్గు డిజైన్ లాగా వచ్చింది అనమాట. సో ఓవరాల్గా 4 ఇంచెస్ గ్రీన్ బార్డరు, 1 ఇంచ్ ఏమో మస్టర్డ్ కలర్ బార్డరు. ఈ బాడీ మీద అంతా కూడా రోజ్ ఫ్లవర్స్ అండి వీవింగ్లో వచ్చాయి. సో పళ్ళు, అండ్ బ్లౌజ్ ఇలాగా. సో శారీ ప్రైస్ 1500 రూపీస్. నెక్స్ట్ శారీ అండి సేమ్ ఇందాకటి శారీ కలర్ కాంబినేషనే డార్క్ ఆనియన్ పింక్కి. అంటే మెయిన్ థ్రెడ్ వచ్చేసరికి డార్క్ ఆనియన్ పింక్ ఉంటుంది, బట్ మన సిల్వర్ టిష్యూ కూడా వస్తుంది కాబట్టి లైటర్ షేడ్లో కనిపిస్తుంది అనమాట. సో దానికి మస్టర్డ్ కాంబినేషన్ అండ్ గ్రీన్ కాంబినేషన్ వచ్చింది. ఓన్లీ డిఫరెన్స్ కింద బార్డర్ అండి. అదేంటంటే మనకి ఇందాకటి శారీకి కింద గ్రీన్ బార్డర్ ఎక్కువ ఉండింది, మస్టర్డ్ బార్డర్ తక్కువ ఉండింది. ఇక్కడ ఆపోజిట్లో ఉందన్నమాట. సో గ్రీన్ బార్డర్ సింగిల్ బార్డర్ వచ్చింది, మస్టర్డ్ బార్డర్ డబుల్ బార్డర్ వచ్చింది, అదొకటే డిఫరెన్స్. పళ్ళు, బ్లౌజ్. సేల్ ప్రైస్ 1500 రూపీస్. నెక్స్ట్ శారీ ఇంక్ బ్లూ కలర్ వస్తుందండి. ఇది ఇంక్ బ్లూ కలర్కి మస్టర్డ్ కాంబినేషన్ అండ్ బ్రౌన్ కాంబినేషన్. సో పైన మస్టర్డ్ బార్డర్ మనకి 2 ఇంచెస్ ఉంటుంది. ఆల్ ఓవర్ శారీ టిష్యూ వర్క్, రోజ్ ఫ్లవర్స్ వచ్చాయి. కింద బార్డర్ వచ్చేసరికి బ్రౌన్ కలర్ డబుల్ బార్డర్ వచ్చిందండి. ఎల్లో కలర్ అంటే మస్టర్డ్ ఎల్లో కలర్ జస్ట్ 1 ఇంచ్ వచ్చింది. పళ్ళు,
బ్లౌజ్ ఇలా. సో ఈ శారీ సేల్ ప్రైస్ కూడా 1500 రూపీస్. నెక్స్ట్ శారీ లోటస్ పింక్ కలర్కి మస్టర్డ్ ఎల్లో కాంబినేషన్ అండ్ గ్రీన్ అనమాట. సో కింద బార్డర్ వచ్చేసరికి గ్రీన్ బార్డరు 1.5 ఇంచ్ ఉంది, మస్టర్డ్ బార్డర్ ఏమో 3 to 4 ఇంచెస్ బార్డర్ ఉంది. పళ్ళు, బ్లౌజ్. సేల్ ప్రైస్ 1500 రూపీస్. నెక్స్ట్ శారీ అండి, డార్క్ నేవీ బ్లూ కలర్, అంతా కూడా గోల్డెన్ జరీ బుటీస్ వచ్చాయి ఆల్ ఓవర్ శారీ హెవీగా. పైన జస్ట్ 2 ఇంచెస్ బార్డర్ వచ్చింది, అంతా కూడా యాంటిక్ గోల్డెన్ జరీ వీవింగ్ అండి బార్డర్, సారీ శారీ అంతా కూడా. కింద బార్డర్ వచ్చేసరికి 4 ఇంచెస్ బార్డర్ అండి, ఇలాగా చాలా సాఫ్ట్గా ఉంది. వెయిట్ కూడా ఎక్కువ ఏం లేదు అసలు, జస్ట్ 400 to 500 గ్రామ్స్ ఉంటుంది అంతే. చూసారా చాలా సాఫ్ట్, మెయింటెనెన్స్ అయితే డామ్ ఈజీ అండి అసలు, ఉతకడానికి కానీ కట్టుకోవడానికి కానీ. పళ్ళు అండ్ దీని బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది ఇలాగా విత్ బార్డర్. మడికి కట్టుకోవడానికి కానీ దేనికైనా చాలా బాగుంటుందండి ఇది. సో దీనికి కూడా జస్ట్ 1/2 ఇంచ్ కట్టుకోంగు ప్లెయిన్ వస్తుంది, హాఫ్ మీటర్. సో ఈ శారీ ప్రైస్ కూడా 1500 రూపీస్. నెక్స్ట్ శారీ మంచి పికాక్ గ్రీన్ కలర్ అండి, ఇది సేమ్ ఇందాకటి శారీ ప్యాటర్నే. అంత హెవీగా చక్కగా వచ్చిందో వర్క్ అయితే మొత్తం, అంటే వీవింగ్ చాలా నీట్ ఫినిషింగ్లో ఉంది. పళ్ళు కాంట్రాస్ట్ కలర్ బ్లౌజ్ అయినా వేసుకోవచ్చు, అసలు చక్కగా ఇది ప్లెయిన్ వచ్చింది కాబట్టి శారీ అంతా హెవీగా ఉంది కాబట్టి ఇలా అయినా. ఇది అమ్మవారికి కనుక మనం కట్టి చక్కగా నగలవి వేసామంటే ఎంత బాగా కనిపిస్తుందో, పువ్వులు నగలతో అమ్మవారు. బ్లౌజ్ సేల్ ప్రైస్ 1500 రూపీస్. నెక్స్ట్ శారీ అండి, ఇదంతా పైతని అలాగే మీనా స్టైల్లో వచ్చింది, బనారస్ సిల్క్లోనే, ఫ్యాన్సీ సిల్క్ ఇవన్నీ కూడా. సో బ్రైట్ లెమన్ ఎల్లో కలర్కి బ్లూ అండ్ లైట్ గ్రీన్ కాంబినేషన్లో వచ్చిందనమాట. సో శారీ బాడీ అంతా బ్రైట్ లెమన్ ఎల్లో కలర్ వచ్చింది అండ్ పటోలా డిజైన్లో వీవింగ్ వచ్చిందనమాట. చూసారా పైన బార్డర్ వచ్చేసరికి 2.5 ఇంచెస్ కడ్డీజరీ బార్డర్ విత్ టెంపుల్ డిజైన్ ఉంది. సో ఇదేంటంటే మనకి బ్లూ కలర్ వస్తుందండి, బట్ లెమన్ ఎల్లోతో మిక్స్ అయ్యేసరికి లైట్గా షేడ్ డిఫరెంట్గా వస్తుంది. కింద బార్డర్ కూడా అంతే గ్రీన్ లాగా కనిపిస్తుంది చూడండి, పీకాక్ డిజైన్స్ వచ్చాయి. ఇది పళ్ళు అండ్ బ్లౌజ్. ఇది స్టార్టింగ్ ఆఫ్ ద శారీ నుంచి వీవింగ్ అంతా ఉంటుంది. బ్లౌజ్ లాగా ప్లెయిన్ వచ్చేసి చెప్పా కదా బ్లూ అండ్ గ్రీన్ కలనేతలో ఉందని, ఇలాగా ప్లెయిన్గా వస్తుంది. చిన్న బార్డర్ బాగుంది కదా. సో ఈ శారీ ప్రైస్ 1600 రూపీస్. నెక్స్ట్ శారీ అండి, సేమ్ ఇందాక లెమన్ ఎల్లో ఏదైతే ఉందో సేమ్ అలానే మంచి పండుమిర్చి రెడ్ కలర్. అమ్మవారికి చాలా బాగుంటుంది కదా ఈ కలర్, మనం కట్టుకున్నా కూడా పూజలకి చాలా బాగుంటుందండి. సో గ్రీన్ కాంబినేషన్లో వచ్చింది, బాటిల్ గ్రీన్ కాంబినేషన్లో. కింద బార్డర్, పళ్ళు, బ్లౌజ్ బాటిల్ గ్రీన్ అండ్ ఈ రెడ్ డ్యూయల్ టోన్ అనమాట. చిన్న బార్డర్. శారీ ప్రైస్ 1600 రూపీస్. శారీ లోటస్ పింక్ కలర్ విత్ గ్రీన్ కాంబినేషన్, ఇంత సేమ్. పళ్ళు అండ్ బ్లౌజ్. సో ఈ శారీస్ అన్నీ కూడా 2800 2400 ఆ రేంజ్లో ఉన్నాయండి. బట్ ఏంటంటే జస్ట్ 1 or 2 పీసెస్ ఇలా మిగిలాయి కాబట్టి సేల్లో పెట్టేసాం అనమాట. బార్డర్ అంత తక్కువకి ఎందుకు సేల్ చేస్తున్నారు అనేసి మీరు అనుకోవచ్చు.
చెప్పాను కదా ఆల్రెడీ, ఇవన్నీ డెడ్ స్టాక్ లాగా పెట్టుకుని క్లాత్ పాడైపోయి పిగిలిపోయి మీకు కాకుండా నాకు కాకుండా లాస్ అయ్యే బదులు ఇలాగ చేసుకోవచ్చు అనేసి అనుకుని చేస్తుంది అనమాట. ఇది సేల్, క్లియరెన్స్ సేల్. సో ఈ శారీ ప్రైస్ కూడా మనకి 1600 రూపీస్. నెక్స్ట్ శారీ అండి, సేమ్ క్లాత్ బట్ ప్యాటర్న్ డిఫరెంట్ అనమాట. ఇది రాణి పింక్ కలర్, దానికి పర్పుల్ అండ్ బ్లూ కాంబినేషన్ అనమాట. సో ఇలాగ మనకి స్లాంటింగ్గా వచ్చింది డిజైన్. పైన 2.5 to 3 ఇంచెస్ మనకి బార్డర్ వచ్చింది. ఆల్ ఓవర్ శారీ స్లాంటింగ్గా వచ్చింది డిజైన్. అలాగే అందులో మధ్యలో డైమండ్స్ కూడా వచ్చాయి, అంటే డైమండ్ డిజైన్ వీవింగ్ కూడా. అంతా వీవింగేనండి. కింద బార్డర్ వచ్చేసరికి 8 ఇంచెస్ బార్డర్. సో కడ్డీ జరీ బార్డర్ పైన మీనా వర్క్ వచ్చింది అనమాట. పళ్ళు, బ్లౌజ్ కూడా చక్కగా హెవీగా వచ్చిందండి. వేరే పట్టు చీరల మీద కూడా మనకి ఈ కలర్ ఉంటే కనుక మిక్స్ అండ్ మ్యాచ్గా వేసేసుకోవచ్చు. వర్క్ ఏమీ లేకుండా గ్రాండ్గా ఉంటుంది ఇది. సో ఈ శారీ ప్రైస్ 1600 రూపీస్. శారీ అంటే డిఫరెంట్ ప్యాటర్న్ బట్ చాలా బాగుంది, చాలా సాఫ్ట్గా ఉంది జరీ వీవింగ్ కూడా. సో మంచి పికాక్ గ్రీన్ కలర్కి ఆనియన్ పింక్ అండ్ లోటస్ పింక్ కాంబినేషన్ అనమాట. చూసారా ఎంత బాగుంది అసలు. పైన 3 ఇంచెస్ బార్డర్ వచ్చింది ఆనియన్ పింక్ పైన. అంతా కూడా గోల్డెన్ జరీ వీవింగ్. కింద బార్డర్ వచ్చేసరికి 10 ఇంచెస్ బార్డర్ అండి. ఎంత బాగుందో. ఇంకా అమ్మవారికి చాలా బాగుంటుంది. మనం కట్టుకున్నా కూడా చాలా చాలా బాగుంటుంది. పళ్ళు అండ్ బ్లౌజ్. వర్క్ చేయించుకోవాలనుకుంటే వర్క్ కూడా చేయించుకోవచ్చు. ఇలా వస్తుంది బ్లౌజ్. సో సేల్ ప్రైస్ 1600 రూపీస్. నెక్స్ట్ మంచి లోటస్ పింక్ కలర్కి గ్రీన్ కాంబినేషన్ అండి, సేమ్ ప్యాటర్న్లో. పళ్ళు, బ్లౌజ్. సో సేల్ ప్రైస్ 1600 రూపీస్. నెక్స్ట్ శారీ అండి, నేను కట్టుకున్న ఈ సాఫ్ట్ సిల్క్ ఫ్యాబ్రిక్ అనమాట కంప్లీట్గా. సో దాంట్లో కొద్దిగా డిఫరెంట్ డిజైన్. ఇది బ్రిక్ రెడ్ కలర్ లాగా వస్తుంది. సో పైన మీకు వీడియోలో కనిపిస్తుందో లేదో బట్ పైన బార్డర్ వచ్చేసరికి 3 ఇంచెస్ బార్డర్ ఉంటుంది విత్ ఎలిఫెంట్స్ అండ్ మ్యాంగో బుటీస్ అనమాట. శారీ అంతా కూడా జస్ట్ డాట్స్ డాట్స్ లాగా వస్తుంది. యాంటిక్ గోల్డెన్ జరీ వీవింగ్. కింద బార్డర్ వచ్చేసరికి 15 ఇంచెస్ బార్డర్ అండి. సో ట్రీస్ అండ్ పికాక్ డిజైన్ ఉంటుంది. చాలా కంఫర్టబుల్గా ఉంటుందండి ఈ శారీ. నేను ఆల్మోస్ట్ 1 ఇయర్ అయింది తీసుకుని. చాలా రఫ్ యూస్కి కూడా బాగా ఆగింది. పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా మొత్తం ఇలా బ్రోకేడ్ వస్తుంది. సో ఈ శారీ యాక్చువల్ ప్రైస్ వచ్చేసరికి 2850 రూపీస్. సేల్ ప్రైస్ 1800 రూపీస్. నెక్స్ట్ శారీ సేమ్ ఇందాకటి శారీ లాగానే ఆరెంజ్ అండ్ రెడ్ మిక్స్డ్ షేడ్ అండి ఇది. సో అంతా సేమే కాబట్టి ఇంకా చూపించట్లేదు. సో ఈ శారీ ప్రైస్ కూడా 1800 రూపీస్. నెక్స్ట్ శారీ అండి, సేమ్ బనారస్ సాఫ్ట్ సిల్క్లోనే బట్ కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్స్లో వచ్చాయన్నమాట. ప్యారెట్ గ్రీన్కి హాట్ పింక్ కలర్ కాంబినేషను. సో దీనిపైన అంతా సిల్వర్ జరీ వీవింగ్ వచ్చింది. బాడీ మీద అంతా ఫ్లోరల్ డిజైన్. పైన 3 ఇంచెస్ బార్డరు, కింద 8 ఇంచెస్ బార్డర్ వస్తుంది. 7 to 8 ఇంచెస్ బార్డర్ వస్తుంది హాట్ పింక్ పైన. పళ్ళు మొత్తం అంతా బ్రోకేడ్ బ్లౌజ్. సో సేల్ ప్రైస్ 1800 రూపీస్. నెక్స్ట్ శారీ అండి, మంచి కాపర్ సల్ఫేట్ బ్లూ కలర్కి పింక్ హాట్ పింక్ కాంబినేషన్ వస్తుంది. పైన బార్డర్ వచ్చేసరికి మనకి పైతని డిజైన్ వస్తుంది. సింపుల్గా జస్ట్ 2 ఇంచెస్ బార్డర్ అండ్ ఆల్ ఓవర్ శారీ క్రాస్ డిజైన్ వస్తుందండి. ఫ్లోరల్ డిజైన్ విత్ క్రీపర్. అంతా గోల్డెన్ జరీ వీవింగ్లో వచ్చింది.
కింద వచ్చేసరికి హాట్ పింక్ కలర్లో 5 ఇంచెస్ మీనా వర్క్, చాలా బాగుంది. సో ఈ సెల్ఫ్ కలర్ కూడా పైన లోపల వైపు చెప్పుకునేదానికి సెల్ఫ్ కలర్ వస్తుంది. మన ఈ పళ్ళు దగ్గర అంటే ఈ షోల్డర్ పార్ట్ దగ్గర అదంతా పింక్ వచ్చేస్తుంది. ఇలాగా కుచ్చిళ్ళు చెక్కుకుంటాం కదా లోపల, అక్కడి నుంచి మనకి పింక్ వస్తుంది అనమాట. ఈ షోల్డర్ పళ్ళు అంతా కూడా ఇలా పైన కూడా. ఓకేనా? అండ్ పళ్ళు చూడండి ఎంత బాగుందో, అసలు చాలా బాగుంది కదా, మొత్తం అంతా మీనా వర్క్. అండ్ బ్లౌజ్ బ్రోకెట్ బ్లౌజ్. సో ఈ శారీ ప్రైస్ 2000 రూపీస్. నెక్స్ట్ శారీ రాణి పింక్ కలర్కి రాయల్ బ్లూ కాంబినేషన్ అండి. శారీ అంతా కూడా గోల్డెన్ జరీ వీవింగ్ వచ్చింది. పైన సెల్ఫ్ బార్డరే వస్తుంది విత్ గోల్డెన్ జరీ వీవింగ్. 3 ఇంచెస్ బార్డర్ వస్తుంది పైన. ఆల్ ఓవర్ శారీ మొత్తం అంతా గోల్డెన్ జరీ వీవింగ్ ఉంది. కింద బార్డర్ వచ్చేసరికి 5 to 6 ఇంచెస్ బార్డర్ రాయల్ బ్లూ కలర్ పైన. సో పళ్ళు, ప్లెయిన్ బ్లౌజ్ విత్ బార్డర్. సో ఈ శారీ సేల్ ప్రైస్ 1600 రూపీస్. నెక్స్ట్ శారీ అండి, ఇప్పటిదాకా బ్రైట్ షేడ్స్ చూసారు కదా, ఇప్పుడు లైట్ షేడ్స్, అది కూడా కలంకారీ ప్రింట్స్లో చూపిస్తున్నాను. సో ఇది చీకు కలర్, హాఫ్ వైట్ కలర్, యాక్చువల్లీ హాఫ్ వైట్ కలర్ పైన అంతా గోల్డెన్ జరీ వీవింగ్ వచ్చిందనమాట. అండ్ దానిపైన మళ్ళీ డిజిటల్ ప్రింట్ కూడా వచ్చింది. పైన బార్డర్ వచ్చేసరికి డ్రై మెహందీ గ్రీన్ బార్డర్ 4 ఇంచెస్ ఉంటుంది. కింద డబుల్ బార్డర్ వస్తుందండి. సో 5 ఇంచెస్ ఉంటుంది. పీచ్ కలర్ అండ్ మెహందీ గ్రీన్ కలర్ బార్డర్ అనమాట. ఇవన్నీ సింగిల్ పీసెసే. పళ్ళు అండ్ బ్లౌజ్ ఇలాగా చూసారా, బాగుంది కదా. సో ఈ శారీ ప్రైస్ 2000 రూపీస్. నెక్స్ట్ ఇది గోల్డ్ కలర్ అండ్ లైట్ యాష్ కలర్ అండి, కాంబినేషన్ బ్లూ అండ్ యాష్ మిక్స్డ్ కలర్ అనమాట. మొత్తం అంతా కలంకారీ డిజిటల్ ప్రింట్ వచ్చింది. పైన 3 ఇంచెస్ బార్డర్, కింద 5 ఇంచెస్ బార్డర్. ఇలాగా చాలా చాలా బాగున్నాయి శారీస్. అయితే యాక్చువల్లీ చాలా సేల్ చేశాను, ఒక్కటే మిగిలింది ఇంకా. సో పళ్ళు, బ్లౌజ్. సో దీని సేల్ ప్రైస్ కూడా 2000 రూపీస్. నెక్స్ట్ శారీ అండి, ఇది ఆల్మోస్ట్ ఏ కలర్ అని చెప్పాలి అంటే గంధం కలర్, లైట్ గంధం కలర్ అని చెప్పొచ్చండి. దానిపైన అంతా కూడా సిల్వర్ జరీ వీవింగ్ వచ్చేస్తుంది ఫ్లోరల్ డిజైన్లో. సో వీడియోలో అది మీకు కనిపిస్తుందో లేదో, బట్ రియల్గా చూస్తే చాలా చాలా బాగుంటుంది. ఇది లైట్ కలర్స్ ఇష్టపడే వాళ్ళకి చాలా బాగుంటుంది. ఇది మంచి కాంట్రాస్ట్ బ్లౌజ్తో. లేదు బ్లౌజ్ చూపించినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. పళ్ళు, సో వీడియోలో పెద్ద డిఫరెన్స్ తెలియదండి పళ్ళు డిజైన్కి, శారీ బాడీ డిజైన్కి. పైన అలాగే కింద కూడా మనకి బార్డర్స్, పైనేమో జస్ట్ 2 ఇంచెస్ బార్డర్ వస్తుంది, కింద 5 ఇంచెస్ బార్డర్ వస్తుందండి. అండ్ దీని బ్లౌజ్ చిన్న ఫ్లోరల్ డిజైన్ వస్తుంది అనమాట. ఇలాగా. సో ఈ శారీని మీరు ఏదన్నా కొద్దిగా డిఫరెంట్గా డిజైన్ చేసుకోవాలి అనుకుంటే శారీని కానీ బ్లౌజ్ని కానీ, బ్లౌజ్ కాంట్రాస్ట్ అయినా వేయచ్చు. లేదు అంటే దీనికి ఒక ఐడియా అండి, ఈ పైన కింద బార్డర్స్ హైలైట్ అయ్యేటట్టు జస్ట్ చైన్ కుట్టు చిన్న బీడ్స్ కాంట్రాస్ట్ కలర్లో వేసుకున్నా చాలా బాగుంటుంది. ఇక్కడ ఫ్లవర్స్ హైలైట్ అయ్యేటట్టు సింపుల్గా ఏదన్నా, లేదా బార్డర్ హైలైట్ అయ్యేటట్టు మగ్గం వర్క్ అయినా చేయించుకోవచ్చు సింపుల్గా. లేదు మీకే కనుక వస్తే ఇంట్లో చక్కగా టైంపాస్కి టైంపాస్ అవుతుంది. చైన్ కుట్టు ఆల్మోస్ట్ అందరికీ వచ్చు కదండి. ఈ బార్డర్ని మనము డిఫరెన్షియేట్ చేయడానికి
కాంట్రాస్ట్ కలర్ ఏదైనా తీసుకోవచ్చు. తీసుకుని చైన్ కుట్టుకుంటూ దాంట్లో మధ్య మధ్యలో అక్కడక్కడ కడ్దానం అయినా వేసుకోవచ్చు, లేదంటే మన షుగర్ బీడ్స్ అయినా వేసుకోవచ్చు, మన ఇష్టం అది. అలాగే అక్కడక్కడ పళ్ళులు, బ్లౌజ్లో కూడా బార్డర్ లాగా వేసుకోవచ్చు. సో మంచి ఐడియాస్ ఉంటాయండి. ఇన్ కేస్ కావాలి అంటే కనుక మీరు పర్సనల్గా కాల్ చేసినా ఎలా చేసుకోవాలి అనేది కూడా చెప్తాను నేను. ఓకేనా? సో ఈ శారీ ప్రైస్ కూడా 2000 రూపీస్. చూసేసారు కదండి, ఇవాళ శారీస్ కూడా బాగున్నాయి కదా, అన్నీ పూజకి కరెక్ట్గా సూట్ అవుతాయి కదా. సో మిస్ కాకుండా తీసుకోండి. ఇన్ కేస్ ఎవరికన్నా రెడీమేడ్, అమ్మవారికి రెడీమేడ్ శారీ లాగా స్టిచ్ చేయించాలన్నా కానీ, అంటే టెంపరీ లూజ్గా స్టిచ్చెస్ వేసేసి ఇస్తామండి. మనమే ఈజీగా రిమూవ్ చేసేసుకోవచ్చు. శారీ కూడా ఏం పాడవదనమాట, నీట్గా ఉంటుంది. ఆ తర్వాత మనం యూస్ చేసుకోవచ్చు అనమాట. సో నచ్చిన శారీస్ని వాట్సాప్లో స్క్రీన్ షాట్ పెట్టండి. గూగుల్ పే, ఫోన్పే ఆర్ పేటిఎం ద్వారా స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న నెంబర్కి పేమెంట్ చేయండి. తర్వాత శారీని మీ సొంతం చేసుకోండి. సో శారీస్ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ వేరే వెరైటీ ఆఫ్ శారీస్తో నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాము. అంతవరకు బాయ్.